గిరిజనుల్ని నమ్మించాడు. అతను వస్తే అద్భుతం జరిగిపోద్ది, మొత్తం పూర్తి చేస్తాం, రీహాబిలిటేషన్, రీలొకేషన్ ప్యాకేజ్, ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చేస్తామని చేశాడు. ఈ రోజు దాకా చేయలే. పోలవరం ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు కంటే కూడా కేంద్ర నాయకులతో మాట్లాడాను. కేంద్రం ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు కంటే కూడా ఈ 1,60,000 మంది జీవితాలని తిరిగి ఒక గాడిలో పెట్టడానికి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది. అది చాలా కష్టమైనది. దాని నుంచి తప్పించుకోవడానికి జగన్ దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రాజెక్టుని చంపేశాడు. అప్పులు అలాగే ఉండిపోయినాయి. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారితో మాట్లాడారు. ఆయన ఒకటే అన్నారు, మనం ఈ పోలవరం ప్రాజెక్టు వైసీపీకి ఏటీఎం లాగా అయిపోయిందని. ఎనీ టైం మనీ, డబ్బులు కావాలా, ఒక చిన్న పని మొదలుపెట్టు, శాంక్షన్లు ఇచ్చుకో, డబ్బులు దోచి. ఎవడు సఫర్ అవుతున్నాడు? రాష్ట్రం సఫర్ అవుతుంది. ఈ రోజుకి కూడా మీకు ఎంత డిమాండ్ ఉంది? మనకి ఎక్కడో ఏలూరు హెడ్ క్వార్టర్స్ పెట్టారు మన పోలవరంకి. జిల్లాల విభజనలో పోలవరం హెడ్ క్వార్టర్స్ అక్కడికి వెళ్ళిపోయింది, ఏలూరుకి. మీ అందరి కోరిక కూడా నా దృష్టిలో ఉంది. పోలవరంని జిల్లా హెడ్ క్వార్టర్స్గా చేయాలి, ఇక్కడే నిలబడాలని ఒక ఆశ ఉంది హెడ్ క్వార్టర్స్గా. ఆ అంశాన్ని కూడా మన చంద్రబాబు గారు, నేను రైల్వే కోడూరులో మాట్లాడుతూ, రాజంపేటలో మాట్లాడుతూ, తిరిగి జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు మీ కోరిక మేరకు ఇది కావాలి, ఇక్కడ మనకి పోలవరం జిల్లా హెడ్ క్వార్టర్స్గా కావాలి అంటే ఖచ్చితంగా దాన్ని పరిశీలించే దృష్టి కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. పోలవరం ఎప్పుడు అవుతుంది అని వాళ్ళ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని అడిగితే వెటకారంగా సమాధానాలు చెప్తారు. ఆ బఫూన్ రాంబాబుని అడిగితేనేమో ఇంకో సమాధానం చెప్తారు. ఎవరైనా సరే జలవనరుల శాఖ మంత్రి ఎప్పుడు అవుద్ది అంటే నాకేం తెలుసు అంటాడు. అలాంటప్పుడు మంత్రిత్వ శాఖ తీసుకోవడం దేనికి? మినిస్ట్రీ తీసుకోవడం దేనికి? వెళ్ళి డ్యాన్సులు ప్రాక్టీసులు చేయడానికా? డ్యాన్సులు ప్రాక్టీసులు చేస్తారు. ఇది చాలా బాధ కలిగించేది. మీరు ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు? మీరు అందరూ 2019లో ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు? మీరు ఓట్లు వేసేశారు. ఇదే 2018లో నేను పోలవరం అన్ని మండలాలకి, ముంపు మండలాలకి, అన్ని మండలాలకి వెళ్తే ఎన్ని గ్రామాలు శిథిలం అయిపోయినాయి. ప్రాజెక్టు కోసం ఇల్లు, వాకిలి, తట్టా బుట్టా తీసుకొని వెళ్ళిపోయారు. మన బాధ్యత ఏంటి? ప్రభుత్వం తాలూకు బాధ్యత ఏంటి? అరే కూర్చొని కన్నీళ్ళు తుడచాలి కదా. వైఎస్ జగన్ వచ్చాడు రోడ్డు మీద, తండ్రి లేని బిడ్డని అని. అరే ఊళ్ళు లేని బిడ్డలు రోడ్ల మీద 1,60,000 మంది తిరుగుతూ ఉన్నారు మనకి పోలవరంలో. తండ్రి లేని బిడ్డ అంటాడు మాట్లాడితే. 1,60,000 మంది చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయిపోయారు. ఇప్పుడు కేంద్రం ఒకటే ఛాలెంజ్ ఇక్కడ పోలవరం ప్రాజెక్టుకి. వాళ్ళు ఒకటే చెప్పారు నా కేంద్ర నాయకులు, ప్రాజెక్టు ఫినిష్ చేయడం మేము చేసేయగలం, చేసేస్తాం, కానీ ఆర్ఆర్ ప్యాకేజ్ ఒక్కటే కష్టమైంది, దానికి మీరు ఏం చేస్తారు? దానికి నేను ఒకటే చెప్తున్న సమాధానం, మీరందరూ యువత, మేడలపైన, మిద్దెలపైన ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచించాలి, మహిళలు ఆలోచించాలి. ఈ ఆర్ఆర్కి కావాల్సింది ఎంత డబ్బు? 33,000 కోట్ల చిల్లర అంతే. దాంతో చాలా మ్యాక్సిమం అయిపోతాయి. 1,60,000 మందికి ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చేయచ్చు 33,000 కోట్ల చిల్లరతోటి. మీరు ఒకసారి ఆలోచించండి. వైసీపీ ప్రభుత్వ భవనాలకి బ్లూ కలర్ రంగులు వేయడానికి, వాళ్ళ పార్టీ జెండా రంగులు వేయడానికి పెట్టిన ఖర్చు 1,300 కోట్లు. రంగులు తీయాలని కోర్టేస్తే మళ్ళీ తీయడానికి అయిన ఖర్చు 1,000 కోట్లు. ఇక్కడే 2,300 కోట్లు. ఎవరు తిన్నట్టు అది? ఆ డబ్బు ఎవరు తిన్నట్టు? ఆ డబ్బు కరణం రాంబాబు గారు నాకు చెప్పారు. ఆయన తెలిసిన వాళ్ళు ఎవరు ఇంట్లో భార్యాభర్తలు బాధపడుతుంటే ఒకటే చెప్పారు, మందు మన బుట్టాయిగూడెంలో అనుకుంటా దాదాపు 29 మంది 30 మంది చనిపోయారు కల్తీ మందు దాగి. మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. వైఎస్ జగన్ చెప్పింది ఏంటి? మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మద్యపానం మీద ఎంత డబ్బులు సంపాదిస్తున్నాడు? ఎన్ని కోట్లు మద్యపానం మీద సంపాదించేది? ఎన్ని కోట్లు తెలుసా మీకు? మద్యపానం మీద సంపాదిస్తుంది కల్తీ మందు మీద. పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు సంపాదిస్తుంది, వైఎస్ జగన్ సంపాదిస్తుంది. మీకు ఎంత తెలుసా? పోలవరం ప్రాజెక్టుకి ఆర్ఆర్ కంటే కూడా చాలా ఎక్కువ.
41,000 కోట్ల రూపాయలు మీ రక్తాన్ని అమ్మి మీకు జబ్బులు ఇచ్చి కొన్ని వేల పుస్తలు తెంపేసి ఆడబిడ్డల మెళ్ళ ఉన్న తాళిబొట్లు తెంపేసి 41,000 కోట్ల రూపాయలు సంపాదించారు. అంటే డబ్బు ఉంది, డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది డబ్బు. ఈ రోజున మన ముఖాన్ని డబ్బులు ఇసిరేస్తారు. ఓటుకి 1000 అంటారు, 10,000 అంటారు, 4,000 అంటారు, కుటుంబానికి 1,00,000 అంటారు. జనం కోరుకునేది ఓటుకి 2,000, 5,000, అది వేరే సంగతి. నువ్వు ఇవ్వాల్సింది మా తరతరాలుగా ఉంటున్న ఊళ్ళలో నుంచి మమ్మల్ని పంపేసే ప్రాజెక్టు కోసమని నువ్వు మాటిచ్చావు. ముఖ్యమంత్రి కాకముందు మాటిచ్చావు, ముఖ్యమంత్రి అయిన తర్వాత మాటిచ్చావు, కానీ ఈ రోజున పట్టించుకోవడం బానేసావు. కానీ మందు అమ్మటం మటుకు ఆపలా. మద్యాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి ఈ రోజున కూర్చోబెట్టి మద్యాన్ని అమ్ముతా 41,000 కోట్ల రూపాయలు దాని మీద సంపాదించాడు. ఇసుక మీద 40,000 కోట్ల రూపాయలు. ఏజెన్సీ టైగర్ కరాటం రాంబాబు గారిని అడగండి, ఎందుకు కడుపు మండి అక్కడ జై భీమ్ అని మన జెండా ఎగురుతూ ఉంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక దళిత కులానికి చెందిన యువకుడు వేధింపులు గురై భారత ప్రెసిడెంట్ గోవిందరామ్ గారికి ఒకటే మెసేజ్ పెట్టాడు. అబ్బాయి, నాకు నక్సలైట్లో జాయిన్ అవ్వాలని నాకు పర్మిషన్ ఇవ్వండి అని. అతను నక్సలైట్లోకి వెళ్తాడా లేదా అది వేరే విషయం. ఎందుకు వచ్చింది కోపం అంటే, వ్యవస్థలు గనక పని చేయకపోతే మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, అధికారులు కానీ వ్యవస్థలు సహకరించకపోతే మనిషి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతాడు. కోపాలు వస్తాయి. ఒకడికి కోపం వస్తే కోపమేది, ఒక సమూహానికి కోపం వస్తే ఉద్యమం అవుతుంది. అది ఎందుకు మనుషులు తిరగబడతారు, ఎందుకు రోడ్ల మీదకి వస్తారు? ఈ రోజున అలయన్స్ అనేది ఒకళ్ళు కాదు, ఒక సమూహం. అది వైసీపీ అనేది ఒకటి వచ్చి అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు. మీరు ఆలోచించండి. ప్రకృతి వనరులు ఎవరివి? ఈ చెట్టు పుట్ట ఎవరిది? ఈ నేల నీరు ఎవరిది? మనది. హక్కు మనది. జై భీమ్.